తులసి. ముందుగా హెడ్లైన్స్. అగ్రవర్ణ పేదలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం. కేంద్ర ప్రభుత్వ తీరుపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హర్షం. పత్తా లేని ధాన్యం కొనుగోలు కేంద్రాలు. అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యం కొనుగోలు జరపాలని బీజేపీ డిమాండ్. ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు అందించండి. ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి. హిందూ సమాజం సంఘటితం కావాలి. ఆలయాల పునర్నిర్మాణానికి సహకరించాలని అర్బన్ ఎమ్మెల్యే విజ్ఞప్తి. వరుస దొంగతనాలతో భయాందోళన చెందుతున్న ప్రజలు. పోలీసుల గస్తీ పెంచాలని ఎడపల్లి మండల వాసుల డిమాండ్. అగ్రవర్ణంలో ఉన్న పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఉద్యోగ అవకాశాలు ఉపయోగపడే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం గొప్ప చారిత్రాత్మక నిర్ణయమన్నారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక వరం అన్నారు. దీన్ని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఆర్యవైశ్య అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మాణిక్ భవన్ స్కూల్లో నిర్వహించిన ప్రతిభా పురస్కారం 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ అగ్రవర్ణ కులాలలో పేద మధ్యతరగతి విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. విద్యార్థులు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం విద్యతో పాటు క్రీడలు, యోగా, కళా సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా రాణించాలని సూచించారు. విద్యార్థులు ఈ రోజులో ఎక్కువ సెల్ ఫోన్ కు బందీలు అవుతున్నారని, దాని ద్వారా బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వీలైనంత వరకు పిల్లలను సెల్ ఫోన్ కు దూరంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు చిన్నప్పటి నుండే మన ఆచార అలవాట్ల గురించి, హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను అలవాటు చేయాలని సూచించారు. అనంతరం 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎంసెట్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించి మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ధన్పాల్ శ్రీనివాస్, ఇంగు ప్రసాద్, రవీందర్, భోజరాజు, చిరంజీవరాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఇతర యాక్టివిటీస్ లో కూడా ముఖ్యంగా యోగా, క్రీడలలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులు కూడా వాటితో పాటు ఏమైందంటే ఆ రోజు మనము యోగా చేస్తాం అనుకోండి, క్రీడలు ఆడామనుకోండి, దినమంతా కూడా ఉల్లాసంగా ఉంటుంది. కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు కూడా చదువు ఫస్ట్ ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఇస్తూ మీకు ఏ కళలో ఇంట్రెస్ట్ ఉందో, దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అది కూడా ఉంటే, ఎందుకంటే ఇవాళ ఖేలో ఇండియా ద్వారా అండ్ ఫిట్ ఇండియా ద్వారా గ్రామీణ విద్యార్థులు కానీ క్రీడాకారులు కానీ వారు ఒలింపిక్ స్థాయికి ఎదగాలని, ఒలింపిక్లో అత్యధిక మెడల్ సంపాదించాలని ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక క్రీడాకారుడు రాష్ట్ర స్థాయి కానీ, జాతీయ స్థాయి కానీ, అంతర్జాతీయ స్థాయి కానీ క్రీడాకారులు అక్కడ అవార్డు గెలిస్తే, అవార్డు సంపాదిస్తే వాళ్ళకి ఎంత ప్రాముఖ్యత లభిస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. మొన్ననే ఈ తెలంగాణ ప్రభుత్వం నిగత్ జరీన్కు ఇంకొక క్రీడాకారుడికి అంటే గ్రూప్ 1 TSP పదవి ఇచ్చింది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో కూడా రాణిస్తే భవిష్యత్తు చాలా బాగుంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా అన్నీ చేద్దాం కానీ మన కుటుంబ వ్యవస్థను మర్చిపోవద్దు.
మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లల్ని నేర్పడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలా, కృషి చేయాలని మీ అందరికీ కూడా నేను వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే చదివే ముఖ్యం కాదు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా ఇవాళ నేషనల్ లెవెల్ కానీ అమెరికాలో కూడా అక్కడ కూడా ఒక మన భారతదేశం గొప్పతనం అక్కడ కూడా చాటుతూ ఉన్నారు. మన కల్చర్, మన హిందుత్వం, మన సంస్కృతి, మన సనాతన ధర్మం, మనం ఏ గుడికి వెళ్ళినా కానీ వీలైతే వాళ్ళని తెలుసుకోకపోవడం, మన ఇంట్లో చేసుకునే పూజలలో కూడా వాళ్ళని పాల్గొనేటట్టు చేయడం, మనము ఎక్కడైనా జాతరలకు వెళ్తే తీసుకపోతే మన కల్చర్ ఏంటో తెలుస్తుంది. అన్నింటితో పాటు ఇది అతి ముఖ్యమైనదని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మోడీ గారు ఎట్లా అంటే పుట్టిన పిల్లగాడికి వెళ్ళి పడితే సీనియర్ సిటిజన్ వరకు కూడా మొత్తం మీద నేను గర్వంగా చెప్పుకునే వ్యక్తి, నేను ఛాయ్ అనుకున్న వ్యక్తి. ఈరోజు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన ఏ విధంగా ముందుకెళ్తా ఉందో ప్రపంచ దేశ నాయకులు పొగడబడుతూ ఉన్నారు. ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తా ఉంది. 11 సంవత్సరాల ముందు 10వ స్థానం ఉన్న ఆర్థిక వ్యవస్థ భారతదేశంది ఈరోజు 5వ ఆర్థిక స్టేజ్లో ఉంది. తర్వాత రాబోయే కొద్ది రోజుల్లోనే 3వ స్టేజ్, అది మోడీ గ్యారెంటీ చెప్పడం జరిగింది. ఈరోజు మన జాతీయ స్థాయిలో రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, డిఫెన్స్ కానీ ఏ విధంగా ముందుకు సాగుతుందో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తా ఉంది. మన డిఫెన్స్ శక్తి ఏంటిదో మన ఆపరేషన్ సింధూర్ ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు మధ్యలో చేతులెత్తేయడంతో అనేక మంది రైతుల ధాన్యం కొనుగోలు జరగలేదని జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి అన్నారు. మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ రైతన్నల బాధలు పట్టవా అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి రైతులు బీజేపీ నాయకులతో కలిసి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ ఇందూరు జిల్లాలో 8,60,000 క్వింటాల వడ్ల కొనుగోలు జరిగిందన్నారు. ఇంకా 3 లక్షల పైచులకు వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మే నెలలో కురిసిన అకాల వర్షానికి ఐకేపీ సెంటర్ లో వడ్లు కొనుగోలు చేయకపోవడంతో వడ్లు మొలకెత్తి దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తిరస్కరించడంపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కొనుగోలు చేయక ప్రభుత్వం చేతులెత్తేయడం మానుకుని తక్షణమే వడ్లను కొనుగోలు చేయాలన్నారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని దినేష్ పటేల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాసరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొతంకర్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి హరీష్ రెడ్డి, శంకర్ రెడ్డి, నాయుడి రాజన్న, జనార్దన్ రెడ్డి, బొబ్బిలి వేణుగోపాల్, గిరి, అమంత్, విజయ్ కృష్ణ, శివనూరు భాస్కర్, శ్రీధర్ గుప్తా, మఠం పవన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. 12 లక్షల మెట్రిక్ టన్నులు పంట వండింది. అందుకే 8,60,000 మెట్రిక్ టన్స్ కొన్నారు. ఇంకా 3,40,000 మెట్రిక్ టన్స్ రోడ్ల మీద ఉంది. ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కానీ మిగతా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం. రైతుల బాధలు కూడా కలెక్టర్ గారి దగ్గర తీసుకొచ్చాం. మొలకెత్తే విత్తనాలు కలెక్టర్ గారి దగ్గర తీసుకొచ్చినాం. రైతు సమస్యల్ని ఏముందో కలెక్టర్ గారి ముందు వ్యక్తం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక దిక్కేమో రైతు ఏడుస్తున్నాడు. 720 సంచులు వేసి 20 రోజుల నుంచి లారీ మీద తిరిగి 68,000 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకున్న ఒక రైతు ఇన్నర్వాయి సొసైటీలో దేవి దండకు సంబంధించిన గిరిజన త్రియంబక్పేట తండకు సంబంధించిన ఒక గిరిజన బిడ్డ 68,000 రూపాయలు బోధనకు ఇన్నర్వాయికి తిరిగేందుకున్న దాని పరిస్థితిలో ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి. 21 రోజే అతన్ని దించలేరు. కడతా 40 కిలోల బస్తాకు 8 కిలోలు కట్ చేస్తున్నాడు. అంటే 17.5 కిలోలు కింటాలు కట్ చేస్తున్నారు. ఎక్కడన్నా విన్నామా? ఒక దిక్కేమో అకాల వర్షాలతో దెబ్బతింటున్నాం, రెండో దిక్కు అధికార నిర్లక్ష్యం పడుతుంది, మూడో దిక్కు ఏదైతే ఆశ డబ్బు మీద ఆశతోని రైతు దగ్గర దోచుకునే ప్రయత్నం చేస్తున్న రైస్ మిల్లర్తో. ఈ ముగ్గురిది బాధ్యత అని చెప్తుంది. అధికార పార్టీది, జిల్లా యంత్రాంగంది, రైస్ మిల్లర్ది. కొనుగోలు కేంద్రాల్లో కనీసం లారీలు లేవు. తన రైతు 18వ తారీఖు
18వ తారీఖు నాడు ఆయనకు కొలిసిరు. నిన్న వర్షం పడ్డది. ఆర్మూర్లో డిగ్రీ కాలేజీలో నీళ్ళదే వెళ్తుంది వంట. దానికి బాధ్యత ఎవరు? కొలిచినప్పుడు తీసుకుపోయే బాధ్యత ప్రభుత్వాన్ని కాదా? ఇప్పటికన్నా అడుగుతున్న ఎమ్మెల్యేలను, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ని, ముఖ్యమంత్రిని, ఇంత బిజీ వదిలేసి రైతులు రోడ్డు మీద వదిలేసి ఎక్కడికి పోయినారు మీరు అందరూ అడుగుతారు. ఒక్కసారి పోయి రైతాంగం చూడండి. ఆర్మూర్ ఏరియాలో గెలిచిన ఎమ్మెల్యేలు కాదని చెప్పి కొబ్బరికాయలు కొడుతున్న నాయకులు, బాల్కొండ ఏరియాలో తిరుగుతున్న 4 రాష్ట్ర స్థాయి పోస్ట్ ఉన్న నాయకులు ఎటు పోయిరు మీరంతా అన్న? పోయి రైతు దగ్గరకు పోయి ఆ సంచులను నింపుకొని తీసుకుపోయి రైస్ మిల్ల దించిపోయేది. అదే ఇందిరమ్మ రాజ్యం, వేరేది కాదు. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులు మోసం చేసుడు కాదు. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు కట్ల నుంచి మంచిది రావాలి. కాబట్టి నేను మరొకసారి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా రైతుతో రాజకీయం చేయొద్దు అనుకున్నాం. మేము పసుపు బోర్డు తెచ్చినాక నేను ఎన్నడూ ఉత్సవాలు చేసుకోలేదు. ఇయ్యలో కూడా ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున రైతులు అన్ని మండలాలకి వచ్చిన రైతులు కూడా కలెక్టర్ గారికి విన్నపించుకున్నాం తప్ప నిరసన చెప్పలేదు. రైతులు రోడ్ల మీదకి వచ్చినాక చూసుకోకూరి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాం. 3,30,000 క్వింటాలు ఏవైతే రోడ్ల మీద ఉన్నాయో అవి వెంటనే కొని ఒక్క గింజ కడత లేకుండా, ఒక గ్రాము కడత లేకుండా కొనాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంది. అలాగే సర్వేలు, డాక్యుమెంట్ పేరిట అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని బాధితులు వాపోయారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను అందించాలని బీఆర్ఎస్ నాయకుడు జావేద్ అక్బర్ నవాజుద్దీన్ పేర్కొన్నారు. ప్రజావాణికి 106 ఫిర్యాదులు ఉన్నాయి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 106 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీసీఈఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, ఏసీపీలు రాజవెంకటరెడ్డి, శ్రీనివాసులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇందిరమ్మ లబ్ధిదారులు ఎంపికలో అవకతవకలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు అక్బర్ నవాజుద్దీన్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ వారికి అనుకూలంగా ఈ వ్యవహారం నడిపిస్తున్నారని తెలిపారు. అర్హులకు ఇండ్ల మంజూరు జరపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని తెలిపారు. జాబితాలో పేరు వచ్చిన ఇంటి నిర్మాణం జరుపుతామని అనుకుంటే జాబితాలో పేరు లేకుండా పోయిందని మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ముఖ్య ఉద్దేశం అంటే ఇందిరమ్మ ఇల్లు ఎవరికి కేటాయించాలంటే బిల్కుల్ పేదవాడు ఉంటాడో వాళ్ళకి కేటాయించాల. కానీ ఉన్నోళ్ళకే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చేది ఉంటే డైరెక్ట్ చెప్పేయాలా మేము కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకుంటామని. గరీబ్ ఎవరికి ఇయ్యం. ఈ సర్వేలు చేపించి ఆన్లైన్ చేపించి అన్నీ చేపించిన తర్వాత డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత కూడా పేర్ల లిస్టులో పేర్లు లేదంటారు. గరీబోళ్ళు ఎటు పోవాలా? వాళ్ళ ప్లాట్ ఉన్నది, అంత ఉన్నది. ఈ గరీబోళ్ళకు అన్యాయం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అన్నది, ఒక గ్యారెంటీ కూడా అమలు అయితే లేదు. మేము వెంటనే డిమాండ్ చేస్తున్నామంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో తీసుకోపోయిండు, అంతా రాసుకోపోయిండు. తర్వాత పేరు వచ్చింది. పేరు వచ్చినాక మేము కట్టుకుంటాం అనే వరకు అంటే కట్ అయిపోయింది పేరు. ఇప్పుడు పేరు లేదు. మోసం జరుగుతుంది. హిందూ సమాజం సంఘటితం కావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కోరారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను హిందువులంతా ముక్త కంఠంతో ఖండించాలన్నారు. ఆలయాల పునర్నిర్మాణానికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవులు ప్రశాంత జీవితాన్ని గడపడానికి దైవ మార్గం ఒకటే సరైనది అన్నారు. హిందువులుగా ప్రతి ఒక్కరూ ఐక్యతతో మన సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ భావితరాలకు వాటిని అలవాటు చేయాలని సూచించారు. అనంతరం దేవాలయ ట్రస్ట్ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, ధన్పాల్, దత్తాత్రేయ, మాస్టర్ శంకర్, లభిశెట్టి, శ్రీనివాస్, రామ్ స్వరూప్, దాలియా, కమల్, ఇనాని తదితరులు పాల్గొన్నారు. మహాదేవ్ జై శ్రీరామ్, भारत माता की जब से ऑपरेशन जय
जब से ऑपरेशन सिंदूर हुआ, जो भारत माता का नाम लेने में भी पीछे होते थे, आज पूरा देश भर के लोग भारत माता जय बोल रहे हैं। आज के ఉమామహేశ్వర ఆలయ 25 సంవత్సరాల కార్యక్రమం. దీనికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సభాధ్యక్షులు పెద్దలు రామసుబ్రహ్మణ్య దాల్యా గారికి, ఆలయ కార్యదర్శి కాపర్తి విఠల్ గారికి, రైస్ మిల్ అసోసియేషన్ కార్యదర్శి సోదరుడు మోహన్ రెడ్డి గారికి, చిరంజీవి దత్తు గారికి, గోశాల కమిటీ జనరల్ సెక్రటరీ మరియు మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెద్దలు కమల్ ఇనాని గారికి, గోశాల కమిటీ సెక్రటరీ మరియు మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారికి, మర్చెంట్స్ అసోసియేషన్ సెక్రటరీ మల్లేష్ గారికి, గోశాల కమిటీ ట్రస్టీ సభ్యులు పెద్దలు ప్రదీప్ భివానీ గారికి, తోట దేవేందర్ గారికి, హనుమంత్ గారికి, లాబ్షెట్ శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ప్రసాద్ పంతులకు పాదాభివందన చేస్తూ, పశుపతుల్ పంత్ గారు కూడా, ఏదైనా ఆలయమో అభివృద్ధి చెందాలంటే ప్రధాన అర్చకుడే దానికి మూల కారణం. ఆయనే ముఖ్య పాత్ర పోషిస్తాడు. మరియు వేదిక ముందున్న గంజు వర్తక సోదరులకు, పెద్దలకు అందరికీ కూడా నా యొక్క ఈ శుభ సమయాన శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ ఆలయం గురించి మొదటి నుంచి ఏ విధంగా శ్రమ పడ్డారో, కిतना मेहनत करिए, कैसे इसको निभाए. ఎడపల్లి మండలంలో జరుగుతున్న వరుస దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దొంగతనాలను నివారించేందుకు గాను పోలీస్ శాఖ సరైన చర్యలు చేపట్టడం లేదని పలువురు వాపోతున్నారు. పెట్రోలింగ్ మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులో గల నితిన్ పేపర్ ప్లేట్స్ మసాలా కిరాణా వర్తక సముదాయంలో సోమవారం తెల్లవారుజామున దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి అందినంత దోచుకు వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 2:20 ప్రాంతంలో షాప్ షట్టర్ ను ధ్వంసం చేసి లోపలికి చొరబడిన ముగ్గురు దొంగలు కౌంటర్లో గల నగదుతో పాటు షాప్లోని సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలాన్ని ఎడపల్లి పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వర్తక సముదాయం యజమాని సురేష్ మాట్లాడుతూ, జానకంపేట్ గ్రామంలో చోటు చేసుకుంటున్న వరుస దొంగతనాలను అరికట్టడంలో పోలీస్ శాఖ విఫలమవుతుందని అన్నారు. సీసీ కెమెరాలు, దొంగల తాలూకు వీడియోలు ఉన్నప్పటికీ దొంగలను పట్టుకోవడంలో విఫలమవుతుండటంతో మరింతగా దొంగలు రెచ్చిపోయి దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ సీసీ ఫుటేజ్ల ఆధారంగా దొంగలను పట్టుకోవడంలో పోలీస్ శాఖ ఎందుకు విఫలమవుతుందో అర్థం కాని విషయమని అన్నారు. పోలీసులు గస్తీ మరింత పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. వరుస దొంగతనాలలో 3 వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోందని, ఇదివరకు జాన్కంపేట్లో మహిళ మెడలో నుండి సైతం మంగళసూత్రాన్ని ఎత్తుకు వెళ్లినప్పుడు సైతం 3 వ్యక్తులు ఉన్నట్లుగా సీసీ ఫుటేజ్లలో నిర్ధారణ అయిందని అన్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి వెంటనే పట్టుకోవాలని కోరుతున్నట్లు ఉప్పు సురేష్ కోరారు. సోమవారం రాత్రి 2 గంటల తర్వాత, అంటే మంగళవారం ఆదివారం సోమవారం మబ్బున 2:20 దుండగులు గుర్తు తెలియని వ్యక్తులు 3 మూతికి బట్టలు కట్టుకొని వచ్చి షటరు చిన్న రాళ్లతోటి ధ్వంసం చేసి లోపల కిరాణా సామాన్ ప్లస్ సిగరెట్ డబ్బాలు, నిన్న మా బాబు తెచ్చిన ఒక సుమారు 15,000 మాలు, కౌంటర్ల డబ్బులు, లోపల ఇస్తార్ల కంపెనీ కాబట్టి ఇది కూల్ డ్రింక్ అండ్ ఇస్తార్ల కంపెనీ నితిన్, లోపల పోయి డైరీ కూడా తీసుకెళ్ళారు. జిగ్ బాగ్ డైరీ అంటారు, ఆ డైరీ కూడా తీసుకెళ్ళారు. ఇది జాన్కంపేట్ విలేజ్, ఎడపల్లి మండల్ మెయిన్ రోడ్ మీద ఉన్న షాప్ కాబట్టి ఇలా జరిగింది. ఇంతకుముందు కూడా గతంలో జాన్కంపేట చాలా దొంగతనాలైనాయి. అయినా పోలీసు వాళ్ళు అంతా పట్టించుకోకపోవడమే ఈ కారణం ఇలా మా దొంగతనం అయింది. గతంలో కూడా జరిగిన దొంగతనాలు కూడా ఒకటి పందిగా తీసుకుంటే ఈ దొంగతనం కాకపోతే, ఎందుకంటే మేజర్ విలేజ్ జాన్కంపేట గ్రామ పంచాయతీ 2 ATMలు ఉన్నాయి, 2-3 ATMలు ఉన్నాయి. పెద్ద విలేజ్ కాబట్టి పెద్ద పోలీసులు ఉండకపోవడం వల్లనే ఇప్పుడు సంఘటనలు జరుగుతున్నాయి. వాళ్ళు ఖచ్చితంగా సిపి గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని, మా జాన్కంపేట మేజర్ విలేజ్ కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు గస్తీ పోలీసులు ఇక్కడ ఉంచవలసిందిగా కోరుతున్నాను. ఇటువంటి సంఘటనలు ఇంకా ఇవ్వాలి కావద్దని
సుమారు మా షాప్లో సుమారు 40 నుంచి 50,000 ఐటమ్స్ పోయింది. అట్లా మా చిన్న ఫ్యామిలీ వల్ల పెద్ద ఇంకా ఇళ్ళల్లో పోతే బంగారం పానాలు కూడా పోతాయి. గ్రామస్తులు ఎంతో ఇబ్బందులు ముందే భయంలో ఉన్నాడు. భయంలో ఇంకా సంఘటనలు జరుగుతున్నాయి. మన జాగ్రత్త పుస్తకాలు తాడు అంతా ముందు కిరాణా షాప్ దొంగతనం ఇట్లా డైలీ ఒకటి జరుగుతుంది. దీనికి ఎంబటే స్పందించి పోలీసు వాళ్ళు వచ్చి దీన్ని స్పందించి ఎంబడి దొరకబట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకు దొంగతనాలు ఎందుకు దొరకబడుతారు, మరి ఎడపల్లి పోలీసు వాళ్ళు ఎందుకు చేస్తారో, మరి సిబ్బంది ఎందుకు పనిచేస్తలేదో అర్థమైతలేదు. ఖచ్చితంగా దీన్ని గస్తీ పెంచి ఇక్కడ వరకు ఎక్కడ దాకా బార్డర్ ఉందో ఆ బార్డర్ వరకు రాత్రి పెట్రోలింగ్ చేయాలా. బాధ్యత లేదు, పోలీసు బాధ్యత కాబట్టి పెట్రోలింగ్ ఎక్కడ బార్డర్ ఉందో ఆ బార్డర్ దగ్గర చేయాలి. మాకు ఎడపల్లి పిఎస్ వస్తుంది కాబట్టి నౌపేటలు రారు. అదే నౌపేటలు వస్తారు ఇంతకుముందు. ఎడపల్లి పిఎస్ కాబట్టి రారు. ఎడపల్లి వాళ్ళు ఇక్కడ దాకా రావాలా. 2 సార్లు పెట్రోలింగ్ చేస్తే మీరు మీద భయం ఉంటుంది. వాళ్ళు దొంగతనాలు చేసిన వీడియో రికార్డింగ్లో ఆ కెమెరాలు దింపే కన్నా ముందు బస్ వస్తే లారీ వస్తే చుట్టూ లేచి రోడ్ మెయిన్ రోడ్ పోతారు. వాళ్ళు రికార్డింగ్ అయ్యారు. ఇంత ముందు దొంగ కూడా ముగ్గురే ఉన్నారు, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. మరి ఎందుకో ఇది అర్థమైతలేదు. ఖచ్చితంగా పోలీసులు దీన్ని చర్య తీసుకొని. నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం ఎన్నికల్లో కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ప్యానెల్ అత్యధిక స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా జరిగిన ఎన్నికల్లో 74.68% ఓటింగ్ నమోదు కాగా రిటైర్డ్ తహసీల్దార్ పెంట దత్తాత్రి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ నగరంలోని పద్మశాలి ఉన్నత పాఠశాలలో ఆదివారం నగర పద్మశాలి సంఘం ఎన్నికలు పోటాపోటీగా సాగాయి. మొత్తం 11 పదవులకు గాను 24 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఆదివారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ మొదలు పెట్టారు. బాణం, చక్రం గుర్తులతో 2 ప్యానెళ్ల అభ్యర్థులు అన్ని పదవులకు పోటీ పడగా సూర్యుడు గుర్తుతో ఒకరే అధ్యక్ష పదవికి, శంఖం గుర్తుతో ప్రధాన కార్యదర్శి పదవికి మరొకరు ఇండిపెండెంట్లుగా పోటీ పడ్డారు. చక్రం గుర్తుపై పోటీలో నిలిచిన పెంట దత్తాత్రి అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శిగా చౌటి భూమేశ్వర్, కోశాధికారిగా మోరసాయలు గెలుపొందారు. వీరితో పాటు మరో 2 చొప్పున ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, ఒక ఆర్గనైజింగ్ కార్యదర్శి చక్రం గుర్తుపై పోటీ చేసి గెలుపొందారు. బాణం గుర్తుపై పోటీ చేసిన 11 మందిలో 2 మాత్రమే విజయం సాధించారు. సోమవారం ఉదయం కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. మార్కండేయ ఆలయంలో పూజలు జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పెంట దత్తాత్రి మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని చెప్పారు. తన విజయానికి కృషి చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పద్మశాలిల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో మా కుల బాంధవులు 68 తరఫు అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మా కుల బాంధవులందరూ నాకు అత్యధిక మెజార్టీతో మా ప్యానెల్లో అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మేమందరం కలిసికట్టుగా సంఘ సేవ చేయడానికి ముందుకు వచ్చినాము. సంఘ సేవ చేస్తామని మార్కెట్ నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. అదేవిధంగా మన అందరం కలిసి గ్రూపులు లేకుండా కలిసిపోయి ఉంటామని నేను అనుకుంటున్నాను. మరియు మన సోదరిమణులు కూడా పద్మశాలి సోదరిమణులు కూడా చాలా టైం ఇచ్చి వాళ్ళు ఓటు వినియోగించుకొని మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ప్యానెల్ను గెలిపించినందుకు వారందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని మా సంఘం ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరియు మా సభ్యులు, మా ప్యానెల్ గెలిచిన వాళ్ళందరూ కూడా నిస్వార్థపరులు మరియు ఎడ్యుకేటెడ్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారని నేను హామీ ఇస్తున్నాను. జరిగిన రోజు నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం ఎలక్షన్లో మన పద్మశాలి కుల బాంధవులందరూ 68 తరఫు అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరూ అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ఏదైతే నమ్మకం మా మీద ఉంచారో ఆ నమ్మకాన్ని వమ్మకు చేయకుండా మీ అందరికీ మేము ఏదైతే మీకు ప్రామిస్ చేశామో అట్టి కార్యక్రమాలకు ఖచ్చితంగా మా ప్యానెల్ ద్వారా మీకు చేసి మళ్ళొకసారి మేము నిరూపించుకుంటాం. గతంలో మా పాలక వర్గం ఏ విధంగా చేసిందో అదేవిధంగా ఈ పాలక వర్గంతో కూడా అన్ని రకాల డెవలప్మెంట్స్ కోసం పాల్గొని మన మార్కండే మందిరాన్ని, మన మార్కండే పద్మశాలి సోదరుల ఐక్యతకు అందరినీ కలుపుకొని ఓడిపోయిన వాళ్ళని కూడా దగ్గరికి తీసుకొని వాళ్ళతో కూడా సూచనలు తీసుకొని అన్ని రకాల డెవలప్మెంట్స్ కోసం ముందటుంటామని నిజామాబాద్ పద్మశాలి సోదరులందరికీ పేరున ఓట్లేసినందుకు, మమ్మల్ని గెలిపించినందుకు మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి ప్యానెల్ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు. జై మార్కండేయ.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆరోపించింది. గుడిసెలు రహిత రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీలు ఇవ్వడం తప్ప అమలు జరగడం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లను నిరుపేదలకు ఇవ్వాలన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కమిటీ పిలుపులో భాగంగా బోధన్ సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. రేషన్ కార్డు లేని వారందరికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వాలన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలను మంజూరు చేయాలని, 57 సంవత్సరాలు నిండిన వారందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఖరీఫ్ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్, పుట్టి నాగన్న, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పార్వతి రాజేశ్వర్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహా కార్యదర్శి షేక్ నసీర్, నాయకులు ఎల్ గంగాధర్, సిద్ధ పోషెట్టి, గోపాల్, మిద్దె పెద్దలు, సుల్తాన్ సాయిలు, మన్నె పోషెట్టి, శ్రీపతి, మల్లేష్, సుదర్శన్ ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం ఇప్పుడు మన విత్తనాలు వేసే టైం వచ్చింది కాబట్టి కల్తీ విత్తనాలు మార్కెట్లకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆ కల్తీ విత్తనాలను అరికట్టాలని ఐక్య రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. గబన అమ్మిన వాళ్ళపైన పీడీ యాక్ట్ చట్టం కింద వాళ్ళకు కేసు నమోదు 7 సంవత్సరాలు నిండిన వారందరికీ 4,000 పింఛన్ ఇస్తామని ఎన్నికల్లో భాగంగా మన రేవంత్ సర్కారు హామీ ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికి 18 నెలలు అయినా ఇప్పటికి 4,000 పింఛను అతిగతి లేదు. అట్లాగే రేషన్ కార్డులు సుగా ఇస్తామని ప్రకటన చేసినప్పటికీ ఇప్పటికీ రేషన్ కార్డులు సుగా లేవు. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు అసలైన లబ్ధిదారులకు ఇవ్వాలి. ఇందులో అనేక రకాల బొకోసు వాళ్లకు ఇండ్లు ఇస్తున్నారు. ఇది సరైనది కాదు. దాని మీద ఎంక్వైరీ పెట్టాలా. ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో ఆ పేదోళ్లకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నది. అది పేదోళ్ళకు అందాలన్న సుఖ మా సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మన బోధన్ ఫ్యాక్టరీ, ఈ బోధన్ ఫ్యాక్టరీకి మన సుదర్శన్ రెడ్డి గారు నేను ఎన్నికల వాగ్దానంలో నేను బోధన్ ఫ్యాక్టరీని మంజూరు చేస్తామని ప్రకటన చేసినప్పటికీ సదస్సులు పెట్టినప్పటికీ ఇప్పటికీ దానికి అతిగతి లేదు. దాని మీద దాని సుగా బోధన్ ఫ్యాక్టరీని చాలు చేయాలని, అట్లాగే రైతులు మన యాసికి పంట అమ్ముకోవడం జరిగింది. దానికి క్వింటాల్కు 500 రూపాయలు ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటన చేసినప్పటికీ ఇప్పటికీ క్వింటాల్కు 500 రూపాయలు రాలేదు. అది తక్షణ విడుదల చేయాలన్నది మా అఖిల భారత ఐక్యరాజ్య సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. జనం కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నవీపేట్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు త్యాగ సరీన్ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూస్తూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అందేలా అందరికీ అందుబాటులో ఉంటున్న నాయకుడు ఆయన. సరీన్ జన్మదిన వేడుకలను జరిపి శుభాకాంక్షలు తెలిపారు నవీపేట్ మండల బీజేపీ నాయకులు. నవీపేట్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ మండల అధ్యక్షుడు సరీన్ పుట్టినరోజు పురస్కరించుకుని నవీపేట్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి ఆయనకు పూలమాల వేసి శాలువతో ఘన సన్మానం చేశారు. అనంతరం పేద ప్రజలకు అన్నం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మంత్రి రాజేంద్ర కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ మండల అధ్యక్షుడు సరీన్ మరొకసారి ఎన్నుకోవడంతో పాటు పుట్టినరోజు సందర్భంగా ఆయన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని, ఎల్లవేళలా దేవుడు ఆశీస్సులు ఉండాలని ఆయన కోరారు. జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి బీజేపీ మండల అధ్యక్షుడు సరీన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు మంత్రి రాజేందర్ గౌడ్, భూషణ్, సీనియర్ నాయకులు పుట్ట శ్రీనివాస్ గౌడ్, మైసరాధ, పిల్లి శ్రీకాంత్, బీజేవైఎం మండల అధ్యక్షుడు బండారి శేఖర్, సొసైటీ డైరెక్టర్లు గణేష్, గంగోని రాము, సీనియర్ నాయకులు మేక రామకృష్ణ, పండ్ల శ్రీను, కోరె గంగాధర్, శ్రీకాంత్, వీరు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నవీపేట మండల భారతీయ జనతా పార్టీ రథసారథి మా మండల అధ్యక్షుడు త్యాగ సరీన్ గారి యొక్క జన్మదిన వేడుకని ఈరోజు కార్యకర్తల మధ్యన ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వారు ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ వారి సారథ్యంలో వచ్చే పుట్టినరోజుని ఘనంగా నవీపేట మండల పరిషత్ ఎంపీపీ జడ్పీటీసీ కైవసం చేసుకొని ఇదే చౌరస్తాలో ఇంకా అంగరంగ వైభవంగా వీరి సారథ్యంలో ప్రజల యొక్క మనసులు తెలుసుకొని ప్రజాక్షేత్రంలో ముందుండి నవీపేటలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతిష్టను ఇంకా రెట్టింపు చేస్తూ ప్రజల ద్వారా అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి త్యాగ సరీన్ గారికి మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన, మా యొక్క కార్యకర్తల పక్షాన, అందరి పక్షాన కూడా వారు నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి మేము ఈరోజు కోరుకుంటున్నాం. వారి సారథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో అన్ని స్థానాలు కూడా దాదాపుగా నవీపేట మండలం ఇప్పటి భారతీయ జనతా పార్టీ
వారి సారథ్యంలో పటిష్టంగా ఉంది. ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఇంకా ప్రణాళికలు వేసుకుందాం. ఆ ప్రణాళిక ప్రకారం రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ అనేక స్థానాలు గెలిచే విధంగా కార్యకర్తలు అందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా పటిష్టం చేస్తామని కోరుకుంటున్నాం. సందర్భంగా బీజేపీ మండల శాఖ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి వేడుకలు చేయడం నాకు చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇచ్చిన గొప్ప సువర్ణ అవకాశం నాకు ఇది. మా గ్రామంలో మా శివయ్య ఆశీస్సులతో నేను సర్పంచ్గా గెలుపొంది ఆ తర్వాత కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీగాను అలాగే నా కృషిని బలోపేతం చేస్తూ మన వడ్డీ మోహన్ రెడ్డి అన్న కానీ మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్న కానీ మనము అరవింద్ అన్న గారు మండల ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. అలాగే రెండవసారి కూడా నియమించడం జరిగింది. రానున్న రోజుల్లో ఆ జన్మదిన వేడుకలు ఎంతకరంగా ఇంకా రంగరంగ వైభవంగా స్థానిక సంస్థల్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు ఎంపీపీలు వారందరి సమక్షంలో ఘనంగా నిర్వహిద్దాం. ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై నా నవిపేట. జూన్ 21-22 తేదీలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీయూసీఐ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. టీయూసీఐ ఆహ్వాన సంఘం కరపత్రాల ఆవిష్కరణ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం కరపత్రాలను టీయూసీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగెల్లి శ్రామిక భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ వచ్చే నెల 21-22 తేదీలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీయూసీఐ రాష్ట్ర మహాసభలు జరుగుతాయన్నారు. ఈ మహాసభలకు టీయూసీఐ జాతీయ నేతలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వివిధ జిల్లాల ప్రతినిధులు, జిల్లాలోని కార్మికులు హాజరవుతారన్నారు. ఈ మహాసభలో కార్మిక హక్కులు, సమస్యలు, గత ఉద్యమాలను సమీక్షించుకుని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, వ్యాపార వర్గాలు ఆర్థిక సహకారం అందించే మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్, జిల్లా నాయకులు సాయన్న, కిరణ్, విఠల్, రవి, మురళి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభలను జూన్ 21-22 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరపాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. దీని ప్రకారం జూన్ 21న బ్రహ్మాండమైనటువంటి పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగ సభ ఉంటుంది. 22 జూన్న ప్రతినిధుల సభ ఉంటుంది. దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ముఖ్యంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి టీయూసీఐ గత పోరాటాలను స్మరించుకుంటూ, గత పోరాటాలను చర్చించి సమీక్షించుకొని భవిష్యత్తు బాట నిర్మించుకోవడం కోసం మాత్రమే, భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడం కోసం మాత్రమే ఈ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నాం. వీటిని జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి కార్మిక వర్గానికి టీయూసీఐ రాష్ట్ర కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎడపల్లి మండలంలో కొమరవెల్లి మల్లన్న కళ్యాణ మహోత్సవాన్ని యాదవులు ఘనంగా నిర్వహించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మల్లన్నను వేడుకోవడం జరిగిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామేశ్వర్ ప్రాంతంలో గల మల్లన్న ఆలయంలో సోమవారం ఉదయం కొమరవెల్లి మల్లన్న కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం రాత్రి గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో మల్లన్న స్వామికి బోనాలు నిర్వహించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ నెల 23వ తేదీన ప్రారంభమైన ఆలయ వేడుకలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా యాదవ సంఘం ప్రతినిధులు గంగాప్రసాద్, అగ్గు కృష్ణకుమార్, నీలం సుమన్, ఓర్సు పోతన్నలు మాట్లాడుతూ ప్రతి 3 సంవత్సరాలకు నిర్వహించే ఆలయ వేడుకలను గ్రామస్తులందరూ కలిసి ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. మల్లన్న దయతో గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు, పిల్లాపాపులు ఆయురారోగ్యంగా ఉండాలని మల్లన్న స్వామిని వేడుకోవడం జరిగిందని తెలిపారు. మల్లన్న ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అగ్నిగుండాన్ని భక్తులు కాలినడకన దాటారు. తాము తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించాలని మల్లన్న స్వామిని వేడుకున్నారు. అనంతరం ఆలయ వేడుకల్లో పాల్గొన్న భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ కులస్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎడపల్లి మండల్ జాన్కంపేట గ్రామంలో గత 4 రోజుల నుండి మల్లయ్య ఎల్లమ్మ బోనాలు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఈరోజు జరిపించాము. మల్లయ్య కళ్యాణం ఈరోజు జరిపించాము. ఈ కార్యక్రమాలు శుక్రవారం నుండి ఒగ్గు కళాకారులు సిరిసిల్ల జిల్లా దూమాల నుండి వచ్చారు. శుక్రవారం రోజున లందకు పోవడం,
కార్యక్రమం అయిపోయింది. శనివారం రోజున గంగకు తెప్పేయడం, ఆదివారం రోజున బోనాలు, అట్లాగే సోమవారం పొద్దున అగ్నిగుండము, కళ్యాణము బ్రహ్మాండంగా జరిగినాయి. ఇటు కార్యక్రమాన్ని జాన్కంపేట యాదవ సంఘం సభ్యులందరూ కలిసి సమిష్టిగా జరుపుకున్నాము. ఇలాగే ప్రతి 3 సంవత్సరాలు ఇట్లా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం మాకు బాగా అనిపిస్తే సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలు కూడా చేసుకుంటాం అనుకుంటున్నాము. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు. జాన్కంపేట గ్రామం, ఎడిపల్లి మండలం, మా యాదవ్ సంఘం నుంచి మేము ఈ గత 4 రోజుల నుంచి మేము మల్లయ్య పండుగ నిర్వహిస్తున్నాము. ఎల్లమ్మది బోనాలు, మల్లయ్యది బోనాలు. శుక్రవారం నాడు మేము లందకి వెళ్ళినాము. శనివారం రోజు ఏదైతే ఉన్నదో కార్యక్రమం పుట్టగౌడు, మైలగౌడు తీసుడు చేసినాము. ఈరోజు సోమవారం రోజు ఈరోజు కళ్యాణం జరిగింది. ఈరోజు అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అగ్నిగుండం కూడా ఉంది, ఇది చేస్తున్నాము. మా యాదవ్ సంఘం తరపు నుంచి మొత్తం మేము అందరం కలిపి చేస్తున్నాము. ఇది కూడా ఒకసారి మేము అందరం కలిపి యాదవ్ సంఘం తరపు నుంచి సమిష్టిగా అందరం ఒక్కటై ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా చేస్తున్నాము. దీనికి మా ఊరు ప్రజలు, మేము, గొడ్డు అందరూ బాగుండాలని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మేము చేస్తున్నాం. జిల్లా కేంద్రంలో సిబిఎస్ఈ పాఠశాల పేరిట అడ్మిషన్లు జరుపుతున్న విద్యాశాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆరోపించింది. శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యానికి జిల్లా విద్యాశాఖ అధికారులు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని శ్రీ చైతన్య స్కూల్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని కంటిచూరు బైపాస్ రోడ్లో గల నేషనల్ మార్ట్ వెనుకాల కొత్తగా వెలిసిన శ్రీ చైతన్య సిబిఎస్ఈ పేరుతో విద్యాశాఖ నుండి ఎటువంటి అనుమతి లేకుండా బిల్డింగ్ పూర్తి కాకముందే అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. విద్యాశాఖ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ శ్రీ చైతన్య స్కూల్ బిల్డింగ్ ముందట ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ కి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామ్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థకు విద్యాశాఖ నుండి ఎటువంటి అనుమతి లేకుండా బిల్డింగ్ పూర్తి కాకముందే సిబిఎస్ఈ పేరుతోటి అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు మోసం చేస్తూ 1,00,000 నుండి 1,50,000 వరకు ఫీజు వసూలు చేయడం జరుగుతుందన్నారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ నుండి అనుమతి లేకపోయినా బ్రోచర్లు ప్రింట్ చేసి మరీ 300 అడ్మిషన్లు నిర్వహించడం జరిగిందన్నారు. విద్యాశాఖ అధికారులు శ్రీ చైతన్య విద్యా సంస్థపై చర్యలు తీసుకోకుండా యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని, విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం పట్ల ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఆ బిల్డింగ్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే మాత్రం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గతంలో మాదిరిగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, జిల్లా నాయకులు ఖుషాల్, కార్తిక్, నవీన్ కృష్ణ, ప్రదీప్ టోకు, మైపాల్, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అది వద్దు. అది ఏమైందంటే పిల్లల జీవితాలతో మనం ఆడుకున్నట్టు పిల్లల జీవితాలు మాత్రం ఎలాంటి జరుగుతుంది ఉండదు. మీరు చెప్పినా జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అగ్రవర్ణ పేదలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం. కేంద్ర ప్రభుత్వ తీరుపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హర్షం. పట్టాలేని ధాన్యం కొనుగోలు కేంద్రాలు. అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యం కొనుగోలు జరపాలని బీజేపీ డిమాండ్.
ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు అందించండి. ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి. హిందూ సమాజం సంఘటితం కావాలి. ఆలయాల పునః నిర్మాణానికి సహకరించాలని అర్బన్ ఎమ్మెల్యే విజ్ఞప్తి. వరుస దొంగతనాలతో భయాందోళన చెందుతున్న ప్రజలు పోలీసుల గస్తీ పెంచాలని ఎడపల్లి మండల వాసుల డిమాండ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.